పాపం గచ్చు పగిలిపోయిందో చూడరా. అదేంటన్నా నాకు దెబ్బ తగిలిందని అడగకుండా గచ్చు పగిలిందని అంటున్నావు, కొంచెం చెయ్యి అన్నా. అదేగా ముళ్ళపంది ఏంట్రా నీ దగ్గర అది ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదే అన్న ఒళ్ళంతా నొప్పులుగా ఉంటేను పక్కూరు వెళ్ళి ఆయుర్వేదం మందు తాగొస్తున్నాను. అరే మాట ఒక రకంగా ఉంది, మనిషి మేము ఊగుతున్నావు, నువ్వు పక్కూరు వెళ్ళి తాగొచ్చిన మందు ఏంట్రా? అదే అన్న గుర్రాలు తాగుతాయంట రమ్మో. రమ్మా ఊరి తప్పదాకా ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే ఇంకేమనుందిరా? ఎలా తెలుస్తుంది అన్న, తాగేదాకా నాకే తెలియలేదు, పైగా వైద్యుడు దేవుడు కాదుగా. రే ఏమైంది సుందరం? అరే సుందరం, కొంపతీసి హార్ట్ అటాక్ వచ్చి నిలబడిపోయాడేంటి? అరే రే క్షమించన్నా, ఇదే మొదటిసారి చివరి చేరన్నా, జీవితంలో ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయనన్నా అమ్మతోడన్నా. ముందు నువ్వు పైకిలే, ఆ చెప్పులది వెళ్ళి సాయంత్రం వరకు ఆ శిక్ష బండ మీద కాళ్ళు కాలుతాయన్నా. కాళ్లే కాదురా, కడుపు కూడా మడితే గానీ నీకు బుద్ధి రాదు. రేపేవుడు వీడికి మధ్యాహ్నం కూడా భోజనం చీకటి పడే వరకు వీడు ఆ బండ తిరగడానికి వెళ్ళారు, అర్థమైనగా? అలాగన్నా. అన్నా అన్న పైన కింద కాలిపోతుంది, కనీసం గొడుగని అన్నా. ఏమ్మా కడుపులో చల్లగా పక్కూరు వెళ్ళి తాగొచ్చిన ఆయుర్వేదం మందు ఉంది కదా? ఇంకెక్కడ రమ్మలే అన్నా, ఇగో చూసుకో మొత్తంగా ఆరిపోయింది. ఆహా సరిగ్గా నిలబడు, లేకపోతే రాయుడు గారు చెప్పి ఒంటికాల మీద నిలబడిస్తా. అమ్మో అంత పని చేయొద్దులే అన్న, నీ కొడుకు నీ దగ్గరే ఉంచుకో. లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తున్నాయరా? ఊరుకమ్మా, ఉక్కలతో తుమ్ములు నూరంతో ఎక్కిళ్ళు రాకుండా ఉంటాయా? ఏదో సచ్చినాడ. ఒరే సుందరం, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఈ మాత్రం దానికి మధ్యలో లేదుకమ్మా, చూడండి నేను ఎలా ఆపుతాను. గెటప్ స్టాప్. స్టాప్ ఏంట్రా? స్టాప్ అంటే పెద్ద పెద్ద బస్సులే ఆగిపోతాయన్నా, ఎక్కి లాగమని ఏంటి? ఓ నీకు పొదగా, నీ దగ్గర చాలా విషయం ఉందిరా. ఆ చెయ్యిలా తిప్పు, అడు తిరుగు, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామనుకో చేతింటే దేవుడు ఏమిట్రా గొడవ? గొడవే లేదన్నా, లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తుంటేను సుందరం గారు ఆపుతానని పిచ్చుకోలు చేయబోయాడు, నడ్డి మీద తన్ని పంపించా. వెక్కిళ్ళేనా? ఒక క్షణంలో ఆగేలా చేస్తాను చూడు. నన్ను చూడు, నా కళ్ళు చూడు, నా మీసాలు చూడు, ఇప్పుడు నా కళ్ళల్లోకి సూటిగా చూడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? వెక్కిళ్ళాగిపోయాయి. ఏ లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి మాట పని చూడు. ఏంటి రాయుడు, నువ్వు వయసుకు తగ్గ మాట్లాడుతున్నావా? అది కాదమ్మా, ఎవరికైనా ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏదైనా షాక్ అయ్యమని చెప్తే ఆగిపోతా. అందుకని పెళ్లి చేసుకుంటావా అని అడగాల? ఎందుకురా అంత కోపం? అయినా ఈ వయసులో నాకు పెళ్ళేంటి? అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నా లెవెల్కు పద్మినియో బీసరో జదేవైతే బెటర్గా ఉంటుంది. మరి నా లెవెల్కో తమరు 16 ఏళ్ల బాలకుమారుడు కదా, అందుకని మనిషి కుయిరాలో కాజులో అయితే కరెక్ట్ గా ఉంటుంది. ఏ లక్ష్మి, ముందా గిన్నె ఇక్కడ పెట్టి నాతోరా. ఎక్కడికి? దొంగతనానికి. దొంగతనానికా? మామిడికాయలు దొంగతనానికి. మామిడికాయలు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి రాణి? మీకే అన్ని మామిడి తోటలుండగా. మరి అదే నీకు తెలియని విషయం, మన తోటలో మామిడికాయలు కోసుకుని తింటే టేస్టే ఉంటది. అవును, తోటోడు ఎప్పుడొస్తాడా అని భయంగా బిక్కు బిక్కుమంటూ మామిడికాయలు కోసుకుని ఉప్పు కారంలో నంచుకొని తింటే ఉండే ఆనందం. అమ్మో నేను రాను, ఈ విషయం రాయుడు గారికి తెలిస్తే చంపేస్తారు. మీరు వెళ్ళండి. ఇదిగో మర్యాదగా అది పడేసి నాతో బయలుదేరతావా, లేకపోతే రాయుడుతో నువ్వే నన్ను మామిడికాయలు దొంగతానికి రమ్మన్నావని చెప్పమంటావా? అమ్మో వద్దు. ఒరే సుందరం, నీకు చెట్లు ఎక్కడ వచ్చాయిరా? వస్తే వద్దని చెప్పు, రాకపోతే రాదని చెప్పు. అలా నవ్వి భయపెడతావేంట్రా బాబు? లేకపోతే ఎవరిని ఏం ప్రశ్న అడుగుతున్నావన్నా? చెట్లు ఎక్కడంలో ఈ జిల్లా మొత్తంలోనే మనం ఫస్ట్. షేకింగ్ ఆపు, షేక్ అడవరా. అప్పట్లో ఇలా ఇచ్చే ఆ చిటారు కొమ్మ మీద ఉన్న చూడు గుత్తులు 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 ఇలా పైకెక్కేసి ఆ మొత్తం దులిపేసి కింద పడే. దులిపేస్తున్నా. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత గుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ సిటారు కొమ్మల కాయగోయగలనే. అరే అక్కడ తీసురా, అది ఈ మంచి కాయ అమ్మా. ఏంటంటే తోటోడు వస్తున్నాడు, వాడి సంగతి రా చూసుకోవచ్చు. కాయలన్నీ శుభ్రంగా దులిపేశాయి, ఒక్క పిండి కూడా మిగలటానికి లేదు, అర్థమైందా? అలాగే అన్నా. అన్నా ఈ సరిపోతాయా? పైన ఇంకో 4 గుత్తులు నాయకో దులిపోయినా అన్నా. మాట్లాడమేంటనా?
నువ్వెవరన్నా? నేనా తమ్ముడు? ఈ తోట ఓనర్ని. చెట్టుకున్న కాయలన్నీ తులిపేసి తప్పుకాయమంటావా? ఈ విషయం రాయుడు గారితో చెప్తాను, ఆయనే కాస్తాను నీ తప్పు. చంపేస్తాడన్నా. అంత పని చేయకనా చచ్చి నీ కడుపున పుడతాను. ఏంటి? చచ్చి నీ కడుపున పుడతా. చచ్చాడు కడుపున పుడతానన్నావా? ఇంకా చచ్చిపోయి బతికేలా ఉంటాడు రా. వేలకొలం చాలు అన్న, నా మామిడిగా నాకు ఇచ్చే. తీసుకురా తిను. ఆ సౌండ్ ఏంటో పందిలేగా? సౌండ్ దేనికన్నా? పైన ఉరుములది. అయ్యో ఉరుముతోంది, వర్షం వస్తుందేమో. త్వరగా పదండి. వద్దు, సరదాగా వర్షంలో తడుద్దాం. చిన్నప్పటి నుంచి మా రాయుడు నన్ను ఎప్పుడు వర్షంలో తడవనివ్వలేదు. నీకో దండమమ్మా, నువ్వు వర్షంలో తడిసి నీకేమైనా అయిందంటే ఆ రాయుడు మమ్మల్ని ప్రాణాలతో బతకలేనమ్మా. డాడీ నేను రెడీ. డాడీ ఏమిటమ్మా, చక్కగా నాన్న అని పిలవలేవు. మమ్మీ డాడీ అని పిలుస్తుంటే జూలీ డాడీ అని కుక్కని పిలిచినట్టుంది. సారీ డాడీ. క్షమించండి నాన్నగారు. ఏంటన్నా రెడీయా? ఆ భాష ఏమిట్రా? భాష అంటే రజనీకాంత్. ఆయన ఏం చేశాడు? నేను మాట్లాడుతున్నా ఆయన గురించి కాదు, నీ భాష గురించి. రాయశ్రీ వద్దంటుంటే వీడి అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటాడని గోదావరి పంపించావు. అప్పటి నుంచి వీడి భాషలో తగలింది. భాష కన్నా ముఖ్యం, బావ ముఖ్యం. అర్థమైందా లేదా ముఖ్యం. నీకేమన్నా అర్థమైందా? సర్లే పదండి పదండి. క్రితంసారి ప్రముఖ విద్యావేత్త రామయ్య గారి చేతుల మీద అవార్డు అందుకున్నాం. ఈసారి ఎవరిస్తారో రండి. ఈసారి కూడా మన శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బెస్ట్ ఫ్యామిలీ అవార్డుని అందిస్తోంది. ఈ అవార్డుని ఇవ్వడానికి మన 44వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మల్లేష్ యాదవ్ గారు విచ్చేశారు. ఆయనకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 3 ఏళ్లుగా ఈ అవార్డుని సొంతం చేసుకుంటున్న శ్రీ పూర్ణచంద్రరావు గారికి ఈసారి కూడా ఈ అవార్డు దక్కిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఏమిట్రా వెధవ డాన్స్ నువ్వును? అది హిప్ హాప్ అని. హిప్ హాపా ముద్దపప్ప? అందరిలో అమాయకంగా మొహం పెట్టి అడిగేసరికి కాదనలేకపోయాను. నాకేం నచ్చలేదు, పైగా చండాలంగా ఉంది. మనకు దగ్గర డాన్స్ రాది రే. కాలం మారిన పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోకూడదు. అందరూ వెధవ అపార్ట్మెంట్ కట్టేస్తున్నా ఎప్పుడో తాతల కాలం నాటి ఇల్లు ఇంకా ఎందుకు మార్చకుండా ఉంచాను అనుకున్నావు? పద్ధతి రా పద్ధతి. 4 years బెస్ట్ ఫ్యామిలీ. 20 years కారపొడి. నెయ్యి కూడా తగలే. అయినా ఈ అవార్డు నా ఒక్కడి వల్ల రాలేదు. నాకు భార్యగా, మీకు తల్లిగా, మీ అమ్మ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం వల్ల, నా కొడుగ్గా నువ్వు, కూతురుగా శ్వేత ఏ వేధవేషాలు వేయకుండా క్రమశిక్షణగా ఉండడం వల్ల గత 4 సంవత్సరాలుగా ఈ అవార్డు మనకే వస్తుంది. అంటే ఈ అవార్డు మన బాధ్యతని ఇంకా పెంచింది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. సల్మాన్ ఖానా? ఐశ్వర్యరాయ్ లైన్ వేస్తుంటే తట్టుకోలేక సల్మాన్ ఖాన్ వచ్చి తనేహాడు. ఇగో పడిపోయింది. నీకు ఐశ్వర్య లైన్ వేస్తుందా? యా నేచురల్లీ. ఏ సుబ్బలక్ష్మ సుందరమ్మ లైన్ వేస్తుందంటే ఓకే, ఐశ్వర్య లైన్ వేయడం ఏంట్రా? మరి అందుకే నాకు కాలద్దే. నిజంగా ఐశ్వర్య మన ఫేస్కి ఎలాగా పాడదు, కనీసం లైన్ వేస్తున్నట్టు కళ కూడా కనకూడదే ఏంటి? కలగంటున్నావా? జనరల్ గా మా కుర్రోళ్ళని తింటే తెలుసా, సోనాలి బిందె సోపెట్టి స్నానం చేస్తున్నట్టు, తాబు తావుట రుద్దుతున్నట్టు, సమీరారెడ్డి సాంబ్రాన్ని పొగేస్తున్నట్టు ఊహించుకుని కలగంటాం. మధ్యలో మీరేమో చెడదొప్పేస్తారు. కనీసం మాకు ఈ సాటిస్ఫాక్షన్ కూడా ఉండవురా? కుళ్ళమ్మా కుళ్ళు, అర్థం చేసుకోరు. హలో పంతులు గారా, ఈ గెటప్ ఏంటి? ఏం బాగాలేదా? బాగోపోతే మాత్రం డైరెక్ట్ గా ఫేస్ మీద చెప్పేస్తామండి. ఇలా పక్క తిరిగి బురద గుంట్లో వేసేస్తున్న పందికి ప్యాంటు షర్ట్ వేసిన చాలా సండాలంగా ఉంది. నాకు వినపడుతుంది కదా, అందుకే గట్టిగా చెప్పాను. ఎందుకు మీరు తిట్టారా మెచ్చుకున్నారా? నీకు ఎలా కావాలి తల తీసుకో. ఈ డీటెయిల్స్ అవసరం ఇప్పుడు. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? ఏ బట్టలు వేసుకోవాలి తెలియట్లేదురా. అయితే ఏం వేసుకోకు. తన దగ్గర బట్టలు లేకుండా ఏమంటుంది? తనెవర్రా? మొన్న రాత్రి రెస్టారెంట్ లో కలిసామే ఆ అమ్మాయి. అయ్యి బాబాయ్, నువ్వు తన దగ్గరికి వెళ్తే కుక్కలు ఎవరు పట్టుకుంటారు? కుక్కలేంటి? గాంధీనగర్ లో కుక్కలు ఎక్కువైపోయి నైట్ వాచ్మెన్ కరిచేస్తున్నాయంటే ఆర్డర్ వచ్చింది. ఈ పూటకు నా వాటా కుక్కలు కూడా మీరే పట్టండి. ఇదేంట్రా ఈ మధ్యన లేడీస్ ని పెట్టే బిజినెస్ సోలోగా మొదలెట్టాడు. ఆ చుక్క వెనక కుక్కలా పడ్డాడన్నమాట. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో. అయ్యో ఏంటండి ఇది? వదలండి. ఎలా వదలను బాబు, మామూలు పదాలా ఇవి?
రాతిని నాతిని చేసిన రామపాదాలు, నా కూతురు మూగాంబిక జీవితాన్ని మూగబోకుండా కాపాడిన పవిత్ర పాదాలు. అసలు ఈ పాదాలకు పాలాభిషేకం చెయ్యాలి, కానీ దగ్గరలో టీ తప్ప పాలు దొరకవు. టీతో చేస్తే అమ్మో కాలిపోవు. అందుకే పాదాభివందనం చేసుకుంటున్నా. చేశారు కదండి. ఎన్నిసార్లు చేసినా తప్పులేదు బాబు. ఏమిటి? అమ్మో అపచారం అపచారం. దైవానికి షేక్ హ్యాండ్ ఇస్తారా? దైవానికి దండమే పెట్టాలి. దండం పెట్టుకో. ఏమండి మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. అపచారం అపచారం. నా దైవాన్ని నేను ఇబ్బంది పెడతానా? ఏమిటి? దైవం షర్టు బాగుందా? టీ షర్టు బాగుందా? ఏమండి కావాలంటే ప్యాంటు కూడా పిచ్చేస్తానండి. అమ్మో బాబు, నా దైవం చేత బట్టలు విప్పించేంత దౌర్భాగ్యుని కాదు నేను బాబు. ఓసారి అలా వస్తారా? దేనికి? అక్కడ కిళ్ళి కొట్లో మినరల్ వాటర్ దొరుకుతుంది, పాదాభిషేకం చేసుకుంటా. అర్జెంట్ గా వెళ్ళాలండి. పోనీ రండి, ఈ వాటర్తో కడిగేస్తాను. ఈసారి సర్ఫా తెచ్చుకోండి, తిరుపతి కడిగించుకుంటారు. పోతండి. బాబు బాబు, నన్ను పెళ్లి చేసుకోవా? వాట్ ఏ జోక్, వాట్ ఏ జోక్. నిన్ను కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను? అవును, నీకు అలెగ్జాండర్ పేరు ఎందుకు పెట్టారు? మా డాడీ సోషల్ స్టడీస్ టీచర్. తను అలెగ్జాండర్ పాఠం చెప్తుండగా మమ్మీ నన్ను కంది. ఇంకా నయ్యం, మీ నాన్న తుగ్లక్ పాఠం చెప్తున్నప్పుడు నువ్వు పుట్టలేదు. ఆ అదృష్టం మా తమ్ముడికి దక్కింది. ఏ అలెగ్జాండర్, అటు చూడు. భలే బాగున్నాయి కదా కలువ పూలు. అవును, నీ కళ్ళలాగే చాలా రొమాంటిక్ గా ఉన్నాయి. కావాలా? లోతు ఎక్కువ ఉంటుందేమో, ఎందుకులే రిస్క్. నీకు కావాలా చెప్పు. చెప్పొద్దు, పూలు కావాలి. once again good joke. Just a minute. ఎంత గొప్ప లవర్. పూలు కావాలంటే వేళతో సహా పీకుతున్నట్టున్నాడు. పీకొచ్చిచ్చాడా? పైకొస్తేగా పీక్కొస్తానికి. అంటే దూకినవాడు దూకినట్టు అలా వెళ్లి నీటి కింద ఊబిలో ఇరుక్కుపోయాడు. అయ్యో, హెల్ప్ హెల్ప్ అని అరవలేదా? చాలాసేపు కాళ్ళాడించాడు. పోతే బెటరని వదిలేసావా? ఛీ, తను ఊబిలో ఇరుక్కుపోయాడు అనుకోలేదు. వేళ్లతో సహా పీక్కొస్తున్నాడు అనుకుని అలా చూస్తూ ఉండిపోయా. పోయాక కానీ తెలియలేదు పోయాడని. ఏమయ్యా, స్వయంవరం అంటే ఎక్కడైనా వధూవరుల మధ్య జరుగుద్ది, కానీ మీసారేంటి స్వయంవరం జరుగుతున్నట్టు ఇంతమంది మ్యారేజ్ బ్రోకర్స్ ని పిలిపించారు? అద్భుతాలు అడగకూడదు, చూడాలి, తరించాలి, తడిసి ముద్దవ్వాలి. మీ సార్ అంత అందగాడా? ఒక్కసారి చూస్తే 100 సార్లు చూసినట్టు. మర్చిపోలేరు, మర్చిపోనివ్వడు. అందాల రాముడు. అంటే సపాసపా బాణాలేస్తాడా? ఫటాఫటా కర్రొచ్చు కొడతాడు. మిమ్మల్ని కాదు, ఆ డ్రమ్స్ ని. ఈ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ అంతా అయిందే. సార్ వచ్చేస్తున్నారు. నమస్తే నమస్తే, సిట్ డౌన్. సారీ గైస్, లేట్ అయినందుకు ఫీల్ అయ్యారా? మన గేస్ చాలా కోఆపరేటివ్ బాస్, అస్సలు ఫీల్ అవ్వలేదు. గేస్ కాదురా, గైస్. అదే అదే, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేద్దాం. నాకు భార్య కావాలి. ఎవరు భార్య? ఐ మీన్ పెళ్లి కూతురు. ప్రతి అబ్బాయి కోసం ఒక అమ్మాయి పుట్టే ఉంటుందంటారు. మీకోసం పుట్టిన అమ్మాయి ఎక్కడున్నా వెతికి వేటాడి తెస్తాను సార్. నేను మనిషి మాంసం తిన్నాను. మీరు తీసుకురావాల్సింది నా కోసం పుట్టిన అమ్మాయిని కాదు, నాకు నచ్చే నేను మెచ్చే లక్షణాలున్న అమ్మాయిని. ఐ వాంట్ టు బ్రేక్ ద సిస్టమ్. గ్లాస్ టేబుల్ కదా, మనకెవరితో రాసి పెట్టుందో వాళ్ళతోనే వివాహం జరుగుతుంది. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుపుబడతాయి అంటారు. అంటే మా బాస్ చచ్చిపోతే గానీ సంబంధం సెట్ అవుదా? ఒరే ప్లీజ్ రా, చూడండి, I don't like this kind of స్వర్గంస్ అండ్ పాత చింతకాయ పచ్చడీస్. I want to break the system. తెలుసా? అసలు ఇంతకీ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో చెప్పండి సార్. చా, అన్ని క్వాలిటీస్ గుర్తుపెట్టుకునే మెమరీ స్టిక్లు ఉంటాయి. మీరు మ్యారేజ్ బోకర్లు ఎందుకు అవుతారమ్మా? నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో వివరంగా గ్రంథం రాశాను. రే సార్, ఆ గ్రంథ దర్శనం వీళ్ళకి కల్పించు. అలాగే సార్. గ్రంథం ఏంటి? ఇంతలా ఉంటది, చదవడానికి 2 రోజులు అడుగుతుంది. ఎవరిదో ఫోను?
ఫోన్ ఎవరిది? అర్జెంట్ కట్టండి. ఫోన్ ఎవరిదా? అర్జెంట్ ఫోన్ కట్టండి. కట్టు. ఇదేంటి ఇటు అన్ని పుస్తకాలను ఎవరు పడిచాడు ఇలాగా? ఏమైంది అసలు? పాట వినబడితే చాలురా, నీకే తెలియకుండా పూనకం వచ్చేద్ది నీకు. అసలు ఈ జబ్బు ఎలా వచ్చిందిరా? తీయ పుస్తకాలు. అలాగే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మన డాన్స్ ఇన్స్టిట్యూట్ సార్. అమ్మాయికి ఉండాల్సిన లక్షణాల దగ్గర ఉన్నాం సార్. అవును సార్. దాట్స్ గుడ్. మీకు ఇచ్చిన ఆ అచ్చైన పుస్తకాల్లో మచ్చుకి 3 లక్షణాలు చెప్తాను. నెంబర్ 1, ఆ అమ్మాయికి ప్రేమ విషయంలో పూర్తిగా అవగాహన ఉండాలి. కానీ ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడి ఉండరాదు. నెంబర్ 2, మంచి గ్రిప్ ఉండాలి. కానీ అస్సలు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండరాదు. నెంబర్ 3, అసలు ఉన్న ఒకటి కూడా వెళ్ళిపోలేదన్నాడు. వెళ్ళిపోయారా? ఈయన ఎందుకు పోలేదు? పోను గురూజీ, ఇలాంటి ఎన్ని కండిషన్లు పెట్టినా పోను. ఎరా, ఈయన మన గ్రంథం చదివిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉంటాడంటావా? కూర్చోండి. అది నా ఫీలింగ్స్ అయిన తర్వాత మీకేమనిపిస్తుంది? జీవితాంతం పూజకి పనికిరాని పువ్వులా మిగిలిపోతారేమో అనిపిస్తుంది. నేను అడిగింది ఈయన ఫీలింగ్స్. ఆయన చెప్పలేకపోతున్నాడు కాబట్టి మేము చెప్పాం. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా? మీ బాధ నాకు అర్థమైంది గురూజీ. అసలు జీవితంలో నేను ఏ పని చేసినా చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటాను గురూజీ. అందుకే నా మ్యారేజ్ ప్రాజెక్ట్ మీకు అప్ చెప్పు. ప్రాజెక్ట్ అంటున్నారు, ఇసుక సిమెంట్ కానీ పట్టుకొచ్చేస్తాడేమో. సర్లేండి, వంట చేసుకుని నాకు ఎందుకు ఎదవ కూడా ఉంటాను. మాట్లాడుకోండి. మీరు ఇంకా నా పని మీద ఉండండి. గురూజీ, వర్క్ నేను ఎంత ఛాలెంజింగ్ గా తీసుకుంటానో అంత క్యాల్కులేటెడ్ గా కూడా తీసుకుంటాను గురూజీ. డైరెక్ట్ గా అడిగానని ఫీల్ అయ్యారు గురూజీ? ఇంప్రెస్ అయ్యాను. ఇది మీరు మర్చిపోండి. ఏం డబ్బులా? మీ పెళ్లి విషయం కూడా నేను చూసుకుంటాగా. మీరు చూసుకోవద్దు, నాకు చూసి పెట్టండి. జోకులు గురూజీ. మీకు విషయం చెప్పనా? మిమ్మల్ని చూస్తుంటే మీలో నాకు నా శ్రీమతి కనిపిస్తుంది. మర్చిపోకండి. ఓకే, జారిపోతుంది. టీవీ కాదు కిందన ఇదేం కర్మరా బాబు, బొత్తాలు కుట్టుకోవడం తెలీదు. కుట్టుకోలేదు కానీ పైకి కట్టు. టైలర్ దేవున్నాను టెన్షన్ పడతారండి. ఒక నిమిషం ఇక్కడ కుట్టేస్తా. నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్ట. మంచి అడి ఇచ్చే బావ. ఒరే జిల్లు, నా టేపే నీ మొలతాడు. అలా ఆంజనేయుడు ఏంటి ఇది? చూస్తే నీకే తెలుస్తుంది. ఏది పంకజ ఒంట్లో కొట్టేసిన విషయం ఏంటిది? టీవీ. మరి రంగేంటి? టీవీ. ఏ తక్కువైందా? తీగ తెగిన పిడేలు మొక్కడు అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. తప్పేమన్నాను? ప్రెసిడెంట్ పంకజానికి ఇస్తే పంకజానికి నుంచి రాత్రి మనమే కదరా కొట్టించాం. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. ఎదవశానండి. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పారబోస్తాడే రా ఎదవా. సిగరెట్ కాల్చుకుందామని తీసుకో. అల్లుడు ఐడియా. మీకెందుకంటే ఏం లేదురా, రేపు గుడిలో నాటకం వేస్తున్నాము. అందులో రాములో రేష వేస్తున్నాను. మరి రాములూరు మెళ్ళ పాము ఉండాలి కదా. రాములూరు మెళ్ళలో పాము ఏంటండి? రాములూరు కాదు, కృష్ణుడు అనబోయి రాముడు అన్నాను. అన్నారు చెప్పండి. బాగుంది. ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వాన పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గాని అనకొండ ఉంది. ఉంటే ఎవరా ఈయన మింగెత్తది పొద్దున జీల్లాగా బయటకు వస్తాడు. నోర్మైండ్రా, తాస్పాం కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ అదో డౌట్లు నువ్వు. కూరలు తీసింది సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను. ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. అయ్యా రాజా, బిల్ ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా. సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా బావా. పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే. ఇదిగో ఆగు. పావు అంటే నాగదేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదిలే. ఈ అబ్బా 1 లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతావు నిన్ను. అల్లుడు, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో ఎందుకు వచ్చింది కూడా కింద పెట్టి దండం పెడదాం. బొట్టిద్దరు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారా?
ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. పాట ఆపుతావా? నీ పాటిన దానికి మూడు వచ్చిందనుకో ఆడబోన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆపండి మీకు అలా సీత ఉందంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. 2 1 2 2 2 4 2 3 6. సరే మళ్ళీ చెప్పండి. 2 1 2 2 4. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా నీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది. ఎంత అయిపో వెళ్ళు. ఏమైంది సీత? డిష్ సింగార్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్ గా చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పు అయిపోయింది, క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే 3 ఓట్లు. నాకే నాకే నాకే. 4వ ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. ఓం సీత ప్రేమ దక్కాలయ నమః. ముందు కడిగేయమంటే వెనకాలతో చూసుకోలేదు మామయ్య, కావాలని తనలేదు. వెంకటరామయ్య, వెంకటరామయ్య. మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. మీరు బోర్డి వార్డ్ మెంబర్లు, నేను ప్రెసిడెంట్ గారిని. నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే బలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరో? బానే ఉన్నా బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా. వాడు బానే ఉంటాడు. పనా పాట, తింటం తిరగటం తొంగోటం. వాడి పాట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్ గా. మధ్యలో నువ్వు మాట్లాడవాక, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, కుడితిలాగా మందు దాగి 10ంటికి దొంగని 10ంటికి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా. అయినా మీలాంటి బేవసిన కొడుకులు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, చనువు కొద్దీ చెప్తున్నాను రా. నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగాని వెళ్ళి నీలమని పక్కన తొంగుంటున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది? అది పీకేది. రోజు చెరువు కాడికి కాపలాకని వెళ్ళి ఒళ్ళో పొంగుంటావా? అల్లుడు ఎక్కడైతే తేడా వచ్చేసినట్టుకుందో వెళ్ళిపోతాం. సీనుగా మనం ఓట్లు అడగడానికి వచ్చావా, మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చావరా? వాళ్ళు ఏమన్నా మొగుడు పిల్లలంటరా? అదే ఓటేసి వదిలే నాగమరుతో. మాయ 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 మాయ. సీనుగా మన సోరమ్మ ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ ప్రెసిడెంట్ గారు. ఇంకా చూసాడండి బావా. సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మ, నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై. పువ్వు గుర్తు. సచ్చినోడా, తానాలు గదిలోకి వచ్చి ఓటు అడిగేది. అమ్మ మాయ మాయ. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాలు గదిలో తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపొచ్చు కొట్టింది. రేయ్, గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చెయ్యేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా. తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏది చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. ఎలా ఎలా